హాయ్ అండి. అందరికీ నమస్తే అండ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో, మరి ఇవాళ ఈ సెషన్ చేసుకోబోయే ముందుగా పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస ఇన్నర్ యాత్ర 3.0లో భాగంగా ఇవాళ 11వ రోజుకు చేరుకున్నామండి. సో, ఈ ఇన్నర్ యాత్ర 3.0 యువత కోసం, యువత చేత మరి తీర్చిదిద్దబడిన కార్యక్రమం అని చెప్పొచ్చు. 11 రోజులు డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. సో, మరి యువత ప్రత్యేకంగా అని ఎందుకు చెప్పానంటే, యువత కోసం రూపొందించబడింది కాబట్టి. సో, మనకి తెలుసు ఒక సేయింగ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే గనక, యువత తలుచుకుంటే దేశ భవిష్యత్తునే మార్చగలరట. మరి అలాంటి యువత ధ్యానం చేస్తే మరి ఇంకెంత ముందంజలో ఉంటారు కదూ! ఎంతో సంతోషించదగిన, గర్వించదగిన విషయం కాబట్టి ఇది. సో, మరి అలాంటి యువత ధ్యానం చేస్తూ వారు జ్ఞానాన్ని అందుకుంటూ పదుగురికి అంటే మరొకరికి వారందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూడండి. సో, మరి అలాంటి యువత చేత ఈ 11 రోజులంటే ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. సో, మరి ఇవాల్టి స్పీకర్‌ని మనం ఇన్వైట్ చేసుకోబోయే ముందుగా మరి ధ్యాన నిమగ్నులం అయిపోదాం చక్కటి సంగీతనాద ధ్యానంలో. ఓకే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మనం ఎలా ధ్యానానికి విశ్రమించాలి అని చెప్పేసి. సో, కళ్ళు 2 మూసేసుకుందాం. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాం. స్థిర సుఖ ఆసనంలో విశ్రమించేద్దాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు ఫ్రెండ్స్. బాస్పెట్లో వేసుకొని కూర్చోవచ్చు. చైర్స్ లో అలా కూర్చోగలిగిన వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలండి. ఈ అరగంట మనతో మనముంటే అద్భుతమైన క్షణాలు. మనలో సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చుందాము. మన ముక్కు కొన భాగాన వస్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకండి ఫ్రెండ్స్. ఆలోచనలను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెడదాము.
మధ్యలో ఎవరు కళ్ళు తెరవకండి ఫ్రెండ్స్. శ్వాసతోనే ఉందాం, శ్వాసతో పడుకొని ఉందాం. Last 10 minutes, friends.
Last 4 minutes, friends. మనలో నెలకొని ఉన్న ఆ నిశ్శబ్దాన్ని, ఆ ప్రశాంతతని గమనిద్దాము ఫ్రెండ్స్. అప్పుడెవరు కళ్ళు తెరవకండి. ఆఖరి 3 నిమిషాలు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనలో సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎలాగైతే ఉంటామో, ధ్యానం అంటే మనతో మనముండే అద్భుతమైన క్షణాలివి. Past 2 minutes. Okay, friends. హిమ మ్యూజిక్లో వచ్చే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మన ఈ సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0.
నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో, ఈరోజు ఇవాల్టి ఈ చక్కటి ధ్యానానికి ఒక్కసారి బిగ్ క్లాప్స్. అలాగే ఇంత గొప్పదైన ధ్యానాన్ని మనకందించిన మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను వారికి ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, మరి మన ఈ సెషన్‌లోకి మనం ఇవాళ వెళ్ళబోయే ముందుగా మరి సార్ సందేశాన్ని మనం అందుకుందాం. ప్రతి ఒక్కటి కూడాను చెప్పబడి ఉంది అందరి చేత. మనం వినలేదు. మన మహామూర్ఖులం కదా. తలుపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు త్యాగరాజు. మనం ఆ త్యాగరాజు సంగీతం పడతాం కానీ ఆయన మాటలు వినం మనం. తలుపులన్నీ నిలిపి నిమిషమైన తారక రావుని నిజతత్వమును చూసి, నిజతత్వం అంటే ఆత్మతత్వం, ఆత్మతో కూడి ఉండాలి మన ఆలోచనలు. ఆలోచన తీసేస్తేనే ఆత్మతో కూడి ఉంటాం. గుర్తుంచుకునే వైరాగ్యము అంటే కళ్ళు మూసుకోవడము, నోరు మూసేసుకోవడము. ఆ వైరాగ్యంలోనే అభ్యాసము సంభవము. వైజాగ్ వదిలిపెట్టేస్తేనే ప్రకృతి వాదికి రాగలము. అభ్యాసం చేయాలంటే వైరాగ్యంలో ఉండి తీరాల్సిందే. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, కృష్ణ, ఈ మనసుని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం కదా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇంపాసిబుల్ కదా అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇది అర్జునుడు అడిగి వేసిన ప్రశ్న. చంచలం హి మనః కృష్ణ, కృష్ణ ఈ మనసు చాలా చంచలమైనది కదా, ప్రమాదమైనది కదా, బలవంతమైనది కదా, దృఢమైనది కదా, దాన్ని నిగ్రహించడం, ఈ గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో మనసును పట్టుకోవడం అంత కష్టం కదా కృష్ణ అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, నిజం నాయనా, నువ్వు చెప్పింది కరెక్టే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఓ మహాబాహువా, నువ్వు చెప్పింది నిజము. మనసుని పట్టుకోవడం చాలా కష్టము, దుర్నిగ్రహము చలము, ఎందుకంటే అది ఇప్పుడు కదులుతూ ఉంటుంది. కానీ అభ్యాసేనతు వైరాగ్యేణ చగృహ్యతే, కానీ అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల అది పాసిబుల్, అది సంభవం అని చెప్పాడు. రెండు చెప్పాడు, అభ్యాసం వైరాగ్యం. ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. అభ్యాసం అంటే ఏం అభ్యాసం, వైరాగ్యం అంటే ఏం వైరాగ్యం. ఒక పదం ఉపయోగించినప్పుడు దాని యొక్క పదార్థం తెలుసుకోవాలి కదా. సన్నాయి అంటే ఇలా ఉంటుంది సన్నాయి, ఇంకోటి ఎంత సన్నాయి ఉంటుంది ఏంటి అంటే అభ్యాసం వేరే, వైరాగ్యం వేరే. ఏంటి అర్థం, మనసుని కంట్రోల్ చేయడం అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల సంభవం నాయన అన్నప్పుడు అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. మనం అసలు పదం యొక్క అర్థం ఏమిటి, వైరాగ్యం అంటే ఏంటి. ఈ రాగం అంటే, రాగం లేకుండా ఉండడం వైరాగ్యం. రాగం అంటే కలిసి ఉండడం, ఈ ప్రకృతితో కలిసి ఉండడం అనుకోండి, అది రాగము. కళ్ళు మూసుకున్నది వైరాగ్యం. ఈ కళ్ళు మూసుకోవడం, నోళ్ళు మూసుకోవడమే వైరాగ్యము. ఈ రెండింటి మధ్యలో ముక్కు ఉంది, ఆ ముక్కులోని గాలితో, శ్వాసతో కలిసి ఉండడమే అభ్యాసము. నువ్వు భగవద్గీత చదువుతావు కానీ కళ్ళు మూసుకోకుండా ఉంటే, ముక్కులోని గాలితో ఏకం కాకుండా అదేం భగవద్గీత. దేనికి భగవద్గీత, నాలుగు గీసుకోనా, దేనికి భగవద్గీత. ఆయన చెప్పింది జీవించడం కోసం భగవద్గీత. లేకపోతే భగవద్గీత ఎందుకు, పురాణ కాలక్షేపమా, మనకు కావాల్సిన కాలక్షేపమా, కాల వినియోగమా. కాలక్షేపమా, టైం పాసా, టైం యూజా. టైం పాస్ని కాలక్షేపం అంటారు, టైం యూజ్ని కాల వినియోగం అంటాం. మనం టైం పాస్ కోసం వచ్చామా ప్రకృతి వాళ్ళకి, ఈ పుట్టుక టైం పాస్ కోసం వచ్చామండి శరీరంలోకి, పొద్దుపోకు వచ్చామా పైలోకాల నుంచి. ఈ శరీరంలోకి వచ్చిన కాలక్షేపం కోసమా, కాల వినియోగం కోసమా. ప్రతి క్షణము వినియోగములు చేయాలి. టైం పాస్ మనకి కూడదు, టైం యూజ్. యెస్.
మనం కాల వినియోగం చేద్దాం. దానిని దుర్వినియోగం చేయకండి. చెయ్యొద్దు కూడా. యెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్‌ఫుల్ మెసేజ్ మేము అందుకున్నాం మీ ద్వారా ఇవాళ. థ్యాంక్ యూ. సో మరి పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూమెంట్‌లో ఒక విభాగంగా భావిస్తూ వస్తున్నాం పైమాని పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింస కదూ! సో మరి ఇందులో భాగంగా పలు యువత వచ్చి వారి వారి బాధ్యతల్ని, కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ వస్తోంది. సో మరి అందులో వారే ఒకరు. ఎక్స్‌క్యూజ్ మీ వన్స్ అగైన్. సో మరి వీరు పైమాలో ఇన్ఛార్జ్‌గా ఉంటూ మరి అంకిత భావంతో ముందుకు వెళ్తూ వస్తున్నారని చెప్పొచ్చు. ధ్యాన సాధనలో వీరు లోతైన నిబద్ధతతో ఉంటూ మరి అంతర్ముఖ స్పష్టత, ధైర్యం ఎలా ఉండాలి, ఎలా తెచ్చుకోవాలి, జీవనం వైపు మరి మనం ఎలా నడవాలి అన్న విషయ అవగాహనని అందరికి చేరుస్తూ సో మరి పైమాలో ముఖ్య ప్రతినిధిగా కూడా ఉంటూ ధ్యాన శిబిరాలంటే ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలియచేయడంలోనూ సో మరి సాధకులు అంటే ప్రాక్టీస్ చేసే వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఇవ్వడంలోనూ సో వారిని ఇంకా ఇంకా అభివృద్ధి పరిచే లక్ష్యంతో ముందుకు వెళ్తూ వస్తున్నారు వీరు. సో అలాంటి విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మనం చెప్పవచ్చు. మరి ఇంకా ఆరంభకులుగా అంటే ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటారో వారికి వీరి అనుభవ జ్ఞానాన్ని జోడిస్తూ ముందుకు వెళ్తూ సో వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ వీరికి ఉండే హానెస్టీతో ఆ ఉద్దేశంతో అనేక మందికి ధ్యానాన్ని అందిస్తూ జీవన విధానాన్ని ఎలా మనం స్వీకరించాలి, ఎలా యాక్సెప్టెన్సీలోకి తెచ్చుకోవాలి అని వారికి చెప్తూ ఆ విషయం మనలో శాంతి సమతుల్యాన్ని ఎలా అంతర్గతంగా తీసుకొస్తూ రావాలి అనేది మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక మైండ్ వెల్నెస్ విజయాలు ఎన్నో సాధించారని చెప్పొచ్చు. మరి 25 కంటే ఎక్కువ విద్యా సంస్థల్లో ధ్యాన సెషన్లు నిర్వహించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా 1000కి పైగా యువత కోసం అవేకనింగ్ యూత్ రిట్రీట్స్ అంటూ కార్పొరేట్స్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్లను ఎన్నెన్నో నిర్వహించడం జరిగింది. స్వీయ అనుబంధాన్ని లోతుగా అనుభవించేలా ప్రకృతి మధ్య 20కి పైగా ఆధ్యాత్మిక రిట్రీట్స్ ను కూడా నిర్వహించడం జరిగింది. వారే విశ్వనాథ్ రావు గారు కరాడి. సో మరి వారికి ఇవాళ వెల్కమ్ చెప్పేసుకుందాం మన ఇన్నర్ యాత్ర 3.0 కార్యక్రమానికి. విశ్వ గారు వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. Thank you for the introduction. So, థ్యాంక్ యూ. namaste friends. Like, సో 11th డే రోజు చాలా అద్భుతంగా 11 days మనం మెడిటేషన్ చేస్తూ విజ్డమ్ని తీసుకుంటూ వచ్చాము. అండ్ ఈరోజు కూడా మెడిటేషన్ చాలా అద్భుతంగా జరిగింది. లైక్ ఆల్ ద గైడెన్స్ అండ్ మెడిటేషన్ చాలా చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చి థాట్ పవర్. చాలామందికి ఆల్రెడీ థాట్ పవర్ గురించి తెలుసు. అండ్ ఎలా మెడిటేషన్ చేస్తే మన థాట్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా మనం అంతా మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాము. బట్ స్టిల్ ఈ యొక్క సెషన్ ద్వారా జస్ట్ ఒక రిమైండర్ అనుకోవచ్చు. సో మళ్ళీ దాన్ని ఒక గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో సో దట్ ఏదైతే మనము విన్నామో థాట్ పవర్ గురించి, ఏదైతే మనకు తెలుసో అది ఇంకా స్ట్రాంగ్గా మన లోపల యూనో స్టిల్గా ఉంటుంది. సో దట్ ఎప్పుడు మనకు థాట్స్ గురించి ఎలాంటి డౌట్స్ వచ్చినా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సో ఈ ఒక థాట్ పవర్ గురించి మనం తెలుసుకొని మనం దాన్ని గుర్తు తెచ్చుకొని మన థాట్స్ని అల్టిమేట్ లెవెల్కి పెట్టుకున్నప్పుడు మనం ఎలా ఆ థాట్స్ని అట్రాక్ట్ చేద్దాం అనేది తెలుసుకుందాం. సో ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది దాని గురించి. సో నేను జస్ట్ షేర్ చేస్తా. సో కనిపిస్తుంది కదా ఈ ప్రెజెంటేషన్? ఓకే, కూల్. సో ఆల్రెడీ మనం మెడిటేషన్ చేసాం అండ్ కొంచెం బ్రెయిన్ వేవ్స్ గురించి తెలుసుకొని దెన్ వీ గో టు థాట్ పవర్ అండ్ ఒక యాక్టివిటీ కూడా
వీల్ నేను ఒక యాక్టివిటీ కూడా షేర్ చేస్తాను, దీని గురించి ఎలా ఒక యాక్టివిటీ చేయొచ్చని. సో స్పెసిఫిక్గా మెడిటేషన్ అనేది మనకు మన మన థాట్స్తో మనం మన రియాలిటీని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. సో దానికి మనకు మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది? మనకు మెడిటేషన్ అనేది A to Z ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ ఛాలెంజెస్ ని ఫేస్ చేసే ఒక స్ట్రెంగ్త్ మెడిటేషన్ ద్వారా మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ మేమంతా ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. బట్ ఇక్కడ మెడిటేషన్ మన ఇంటెన్షన్ని మన మేనిఫెస్టేషన్ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ మనం మెడిటేషన్ చేసిన తర్వాత మన మైండ్ అనేది చాలా క్లియర్ అవుతుంది. సో క్లియర్ మైండ్ ఉన్నప్పుడు మన ఇంటెన్షన్స్ క్లియర్గా ఉంటాయి. సో అన్నెసరీ థాట్స్ అనేది మనకు ఏదైతే రెసిస్ట్ చేస్తుందో, మనకి ఏదైతే నెగిటివ్ థాట్స్ రెసిస్ట్ చేస్తుందో మన ఇంటెన్షన్ని సాధించడానికి, సో దాన్ని ఒక అంటే క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. సో మన లోపల ఎలాంటి థాట్స్ ఉన్నాయి అనే అవేర్నెస్ మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మన మన మైండ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ ఒక క్లారిటీ మనకు మెడిటేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఎమోషనల్ అలైన్మెంట్. సో మనం ఏదైనా మన లైఫ్లో మనం మేనిఫెస్ట్ చేయాలి, ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆ థాట్తో పాటు ఎమోషన్ అలైన్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎమోషనల్ అలైన్మెంట్ అనేది మనకు క్లియర్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ కూడా మనకు ఆ థాట్స్కి ఒక ఫ్యూల్లా యాడ్ అయ్యి మన ఒక రియాలిటీని క్రియేట్ చేసుకునేదానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎమోషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఇన్ మోషన్. సో ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ ఫోకస్. సో మనం ఒక్క విషయం మీద మన క్లారిటీ వచ్చినప్పుడు మన ఫోకస్ మొత్తం ఆ ఒక్క విషయం మీద ఇంటెన్స్గా ఉంటుంది. లేదంటే మన ఎనర్జీ మొత్తం స్కాటర్ అయిపోతుంది. సో ఒకే టైంలో మనం మల్టిపుల్ థింగ్స్ చేసేదాన్ని ట్రై చేసినప్పుడు మన ఎనర్జీ స్కాటర్డ్ అవ్వకుండా అదే ఎనర్జీ ఒక్క విషయం మీద పెట్టినప్పుడు మనకు ఆ ఫోకస్ అనేది అయి ఉంటుంది. అండ్ కన్సిస్టెంట్గా మనం ఆ విషయం పైన ఎనర్జీ అనేది పెట్టవచ్చు. అండ్ బెటర్ వైబ్రేషన్. సో డెఫినెట్లీ మన అందరికీ తెలుసు, మెడిటేషన్ చేయడం వల్ల మన ఎనర్జెటికల్గా మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండ్ హయ్యర్ వైబ్రేషన్కి మనం వెళ్తాం. సో ఎలా అయితే మనం కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేస్తామో మన బ్రహ్మరంధ్రం నుంచి, మన థాట్స్ అంతా అన్నెసరీ థాట్స్ అంతా మన మైండ్ నుంచి క్లియర్ అయ్యి వీ గో ఇన్ టు బెటర్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ, వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీస్. అండ్ అల్టిమేట్గా లాస్ట్ పాయింట్ ఏంటంటే మన ఇన్నర్ గైడ్కి కనెక్ట్ అవ్వడం, అంటే మన ఇంట్యూషన్ని స్ట్రాంగ్ చేసుకోవడం. సో ఎప్పుడైతే మన ఇంట్యూషన్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటామో రెగ్యులర్ కన్సిస్టెంట్ మెడిటేషన్ ద్వారా, సో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే క్లారిటీ కూడా మనకు ఆ ఇన్నర్ గైడెన్స్ నుంచి, మన ఇంట్యూషన్ నుంచే మనకు వస్తుంది. సో చాలాసార్లు మన మైండ్ లెవెల్లోనే మన కన్ఫ్యూజన్ వల్ల మనము రైట్ డైరెక్షన్లో వెళ్ళము, రైట్ యాక్షన్ తీసుకోము. సో ఆ మెడిటేషన్ ఒక ఇంటెన్సిటీని పెంచుకుంటూ మన ఒక ఇన్నర్ గైడెన్స్కి, మన ఒక ఇంట్యూషన్కి కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన కంప్లీట్ గైడెన్స్ అక్కడి నుంచి మనం తీసుకుంటే ఇంకా ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదు. డెఫినెట్లీ మనం ఇంకా ఒక బిగినర్ లెవెల్లో ఉంటే కొన్నిసార్లు కొన్ని మాస్టర్స్ గైడెన్స్ తీసుకుంటాం, కొన్ని మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ విని వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకుంటాము. బట్ అల్టిమేట్గా మనమందరూ మన పైన డిపెండ్ అయ్యేలా పత్రి సార్ ఎప్పుడు మనకు గైడెన్స్ ఇచ్చారు. యు ఆర్ అపో దీపో భవ కానీ, యు ఆర్ యువర్ ఓన్ గురు కానీ, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ ఓన్ గురు కానీ. సో ఇవన్నీ స్టేట్మెంట్స్ ఏం చెప్తాయంటే you have to become master of yourself and you have to connect to your own inner guidance and connect to your intuition. సో మెడిటేషన్ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేది నేను స్పెసిఫిక్గా రియాలిటీ లైక్ థాట్ పవర్ గురించి నేను మెన్షన్ చేశాను. సో ఇదే కాకుండా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మనందరికీ దాని గురించి తెలుసు. సో గో టు నెక్స్ట్ థింగ్. సో మనకు జనరల్గా మైండ్లో ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఒక 50,000 to 70,000 థాట్స్ థింక్ చేస్తాడు. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఎన్నోసార్లు మన అన్కాన్షియస్గా థింక్ చేస్తూ ఉంటాం. ఆ అన్కాన్షియస్ థింకింగ్ వల్ల మన థాట్ ప్రాసెస్ కూడా ప్రోగ్రామ్ అయ్యి సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఎన్నోసార్లు మీరు అబ్జర్వ్ చేసింటే అంటే అన్అవేర్గా మేము మొబైల్ తీస్తాం, మొబైల్ తీసి యూట్యూబ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం అండ్ జస్ట్ అన్అవేర్గా అలా స్క్రాల్ చేస్తూ ఉంటాం. సో అన్కాన్షియస్గా మనం ఎంతో ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేస్తున్నాము. సో మన మైండ్కి ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడం వల్ల మన థాట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. బికాస్
ఏదైతే మనం మైండ్కి ఫీడ్ చేస్తున్నామో అదంతా ఇన్ఫర్మేషన్ లా కన్జ్యూమ్ అవుతా ఉంది. అండ్ దీనివల్ల మన థాట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మన మైండ్ అనేది ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంది. అండ్ ఆ ఒక అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కన్స్యూమ్ చేయడం వల్ల దాని కంపారిజన్ కానీ ఎన్నో రకాల అనాలిసిస్ జరుగుతూ ఉంది మైండ్లో. సో అనాలిసిస్ వల్ల కూడా మనం చాలా ఎనర్జీని కోల్పోతున్నాం ప్రతిరోజు. సో ఆ అన్కాన్షియస్ థింకింగ్ ప్యాటర్న్ నుంచి మనం బయటకు రావాలంటే మళ్ళీ మనం ఎంత కంప్లీట్ ఒక 24 అవర్స్లో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక 10 minutes 15 minutes మెడిటేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ మన మైండ్ని క్లెన్స్ చేసుకుంటూ ఒక కాన్షియస్ థింకింగ్, కాన్షియస్ థాట్ ప్రాసెస్ లెవెల్లో మనం ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసి మనం ఒక థాట్స్ని డిక్రీజ్ చేసుకుంటామో అప్పుడు మనం అల్టిమేట్ థీటా స్టేట్ లేదంటే డెల్టా స్టేట్కి వెళ్ళొచ్చు. సో ఆ స్టేట్లో మన మైండ్ ఒక థాట్స్ తక్కువ ఉన్నప్పుడు మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్లో మేము చూడొచ్చు, లైక్ జనరల్గా మనం బీటా లేదంటే గామా స్టేట్లో ఉంటాం. అంటే ఎక్కువ థాట్స్ ఉన్నప్పుడు ఆ మన ఒక ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, ఆ థాట్ ఒక ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఒక మనకు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయలేం, రైట్? సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ ఇలా ఉంటుంది. ఆ బ్రెయిన్ వేవ్స్ వల్ల ఇప్పుడు మనకు బ్రెయిన్ వేవ్ తక్కువ అయ్యే కొద్దీ, ఆ ఫ్రీక్వెన్సీ తక్కువ అయ్యే కొద్దీ వీఆర్ ఇంటూ ఇప్పుడు ఒక ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు విల్ బీ ఇన్ హైలీ ఫోకస్ స్టేట్, ఒక ఫ్లోలో మనం పనిచేస్తూ ఉంటాము అండ్ క్రియేటివిటీ అనేది చాలా హైగా ఉంటుంది. బట్ అదే మనము బీటా లేదంటే గామా స్టేట్లో ఉన్నప్పుడు చాలా థాట్స్ ఉన్నప్పుడు వీ కాంట్ బీ ఇన్ దట్ హై లెవెల్ ఆఫ్ ఫోకస్. మనం ఏది చేసినా థాట్స్ ఎక్కడో ఉంటాయి, మనం చేసే వర్క్ ఏదో ఉంటుంది. సో అక్కడ ఒక సింక్రానిసిటీ అనేది ఉండదు, మనం చేసే పనికి మన థాట్స్కి సింక్రానిసిటీ అనేది ఉండదు. సో అప్పుడు మనం మైండ్ఫుల్గా ఉండలేము. మైండ్ఫుల్గా లేనప్పుడు మనం చేసే పని కూడా సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్ కాంట్ బి మనం కంప్లీట్ ఒక అటెన్షన్తో చేసే పనికి ఒక కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ మైండ్తో చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనం మైండ్ఫుల్గా చేస్తామో కంప్లీట్గా ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ వర్క్ని కంప్లీట్గా మైండ్ఫుల్లో ఒక ఆల్ఫా లేదంటే టీటా స్టేట్లో చేస్తామో ఆ ఒక రిజల్ట్, ఆ ఒక సాటిస్ఫాక్షన్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ విచ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్. అంటే ఇది అంటే అది యు ఆర్ జస్ట్ బీయింగ్ దేర్ అండ్ మీ ద్వారా జరిగినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఒక స్టేట్కి మనం వెళ్ళాలంటే మళ్ళీ మెడిటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్. సో ఇది ఒక ఎగ్జాంపుల్, లైక్ బిఫోర్ మెడిటేషన్ మన మైండ్ ఎలా ఉంటుంది అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ మన మైండ్ ఎలా ఉంటుంది. సో బిఫోర్ మెడిటేషన్ మేము జనరల్గా బీటా ఆర్ గామా స్టేట్లో ఉంటాం. అప్పుడు మన 14 to 30 హెర్ట్జ్ అంటే మనం ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మన మైండ్ చాలా బిజీగా యాక్టివ్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, మెడిటేషన్ చేసిన తర్వాత మనం ఆల్ఫా స్టేట్ నుంచి ఇంకా పై స్టేట్స్కి వెళ్తూ ఉంటాం. సో అప్పుడు ఒక కామ్ అండ్ రిలాక్స్ స్టేట్లో ఉంటాం. సో దట్ ఈస్ ద మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ ఈవెన్ అవర్ బ్రెయిన్ అండ్ అవర్ బ్రెయిన్ వేవ్స్. సో చాలా మంది మీ మైండ్ ఎక్కడుంది అని అడిగితే ఇక్కడ ఉంది అని చెప్తారు జనరల్గా. అండ్ అందరూ ఏమనుకుంటారంటే ఇన్ జనరల్ మైండ్ అండ్ బ్రెయిన్ ఆర్ వన్ అని అనుకుంటారు. బట్ మైండ్ ఈజ్ డిఫరెంట్, బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్. మైండ్ అనేది మన చుట్టూ మనం కంప్లీట్ బాడీలో ఎక్కడ మనం సెన్సేషన్ ఫీల్ అవుతున్నా అక్కడ మైండ్ అనే ప్రెజెన్స్ ఉంది. మన అటెన్షన్ ఎక్కడ పోతుందో అక్కడ మన మైండ్ వల్లే మనం అటెన్షన్ ఇవ్వగలుగుతున్నాం. సో వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ అని చెప్పాం, రైట్? సో ఇవన్నీ ఆల్రెడీ విన్నా, మనం జస్ట్ రికాల్ చేసుకుందాం ఈరోజు. సో అంటే మన మైండ్ ఒక ప్రభావం మన బ్రెయిన్ పైన చాలా ఎక్కువ ఉంది. బేస్డ్ ఆన్ దట్ అవర్ కంప్లీట్ బాడీ బిహేవ్ చేస్తుంది అండ్ అవర్ కంప్లీట్ బాడీ యొక్క ఎఫెక్ట్ మన మెంటల్ స్టేట్ పైన ఉంటుంది. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక కామ్ స్టేట్కి వస్తామో అప్పుడు మన ఒక బిహేవియర్ కానీ మనం చేసే ప్రతి ఒక్క పని కానీ సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ బీ ఇన్ ఆల్ఫా స్టేట్ అండ్ reduce our frequency so that our thought intensity increases. And Nikola Tesla, అందరికీ చాలా మందికి తెలుసు, ఈజ్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్.
సో ఆయన చెప్తారు ఇది, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ యూనివర్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అని. సో మన చుట్టూ ఉండే ప్రతిదీ ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషనే. సో సార్ పత్రి సార్ ఒకసారి ఈ విషయం మీద చెప్పారు, ప్రతి ఒక్కరు ఎనర్జీ కాన్షియస్ మ్యాటర్ అని చెప్పారు. సో మనం జస్ట్ ప్రతి ఒక్కరిని ఒక బాడీ లెవెల్లో చూస్తుంటాము, బట్ మనం ప్రతి ఒక్కరిని ఒక ఎనర్జీ, ప్రతి ఒక్కరు ఒక ఎనర్జీ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, అండ్ దే ఆర్ ఆల్సో అ మ్యాటర్. సో ఇది 3 కలిస్తేనే మేము. ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఈజ్ నథింగ్ బట్ అ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్. సో ఈ ఒక దృష్టికోణంలో మనం చూడగలిగితే మనం ఇంకా బాగా మనము ఆ ఫిజికల్ లెవెల్లో కాకుండా ఒక ఎనర్జెటిక్ లెవెల్లో కనెక్ట్ అవ్వగలం మన ఒక ఫ్రెండ్స్తో, రైట్? అండ్ ఇది ఇంకో ఇంపార్టెంట్ స్టేట్మెంట్, యాజ్ యువర్ మైండ్ సో యువర్ లైఫ్. ఇది పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పారు, అండ్ మనకు బుద్ధ కూడా ఎన్నో బుక్స్లో ఎన్నో మెసేజెస్లో మనం విన్నాం, రైట్? సో మన మైండ్ని బట్టి మన లైఫ్ ఉంటుంది. సో మన మైండ్లో ఏముంది? ఇట్స్ నథింగ్ బట్ బండల్ ఆఫ్ థాట్స్ అగైన్, రైట్? సో మళ్ళీ ఇక్కడ మన ఇంపార్టెంట్ సార్ చెప్పిన విషయానికే మళ్ళీ నేను రివైజ్ చేస్తున్నాను. సో సార్ థాట్ పవర్ గురించి ఒక ఆడియో కూడా చేశారు, ఇంగ్లీష్లో కూడా ఉంది థాట్ పవర్ అని. సో ఎవరైనా వినకపోతే వినండి. సో ఆ థాట్ పవర్ అనే ఆడియో నుంచే నేను ఈ ఒక పాయింట్స్ని షేర్ చేస్తున్నాను. అండ్ ఆ ఒక ఆడియో నా లైఫ్లో కూడా చాలా హెల్ప్ అయింది, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అందుకే నేను మళ్ళీ ఇది రీషేర్ చేస్తున్నాను అందరితో. అండ్ ఆ ఒక ఆడియో వింటే మన థాట్ పవర్ ఏంటి అనేది కంప్లీట్ ఒక అండర్స్టాండింగ్ మనకు వస్తుంది. సో మనకు 4 టైప్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, అది సార్ ఆడియోలో చెప్పారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డిసాస్టర్స్ థింకింగ్, అండ్ సెకండ్ ఈజ్ నెగిటివ్ థింకింగ్, ఫోర్త్ ఈజ్ పాజిటివ్ థింకింగ్, అండ్ ఫిఫ్త్ ఈజ్ మిరాక్యులస్ థింకింగ్. సో మనకు జనరలీ డిసాస్టర్స్ థింకింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి, ఏ ఒక అంటే థాట్స్ అనేది ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయి, రైట్? సో దాన్ని మనం ఇక్కడ కొంచెం అర్థం చేసుకుందాం. సో డిసాస్టర్స్ థింకింగ్ అనేది ఒక మన పాస్ట్ ట్రామా, మన పాస్ట్ లైఫ్ నుంచి క్రియేట్ అయిన ట్రామా అవ్వచ్చు, లేదంటే ఇదే లైఫ్లో మనకి ఏదైనా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయిండొచ్చు ఆ ఒక విషయం గురించి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మేము సైకిల్ తొక్కడం ట్రై చేస్తూ ఉంటాం, రైట్? సో సడన్గా మనం ఫస్ట్ పడిపోయి అది ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే, లేదు ఇంకా నా వల్ల అవ్వదు, నేను నేర్చుకోలేను సైకిల్, లేదంటే బైక్ డ్రైవింగ్ అవ్వచ్చు, బైక్ డ్రైవింగ్లో కూడా ఫస్ట్ టైమే పడిపోయాను, ఇంకా మనకు చాలా భయం వేస్తుంది నెక్స్ట్. సో నేను కొందరిని చూశాను, వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటుంది, బట్ వాళ్ళు డ్రైవ్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఏర్పడింది. ఎప్పుడైతే ఫస్ట్ టైం ట్రై చేశారో అప్పుడు పడినప్పుడు ఆ ఒక ట్రామా, ఆ ఒక మెమొరీ వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ అవాయిడ్, లేదు నేను మళ్ళీ పడతాను. లేదంటే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ టైం ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే అందరికీ చాలా భయం. ఎందుకంటే మేబీ ఇనిషియల్గా ఎవరో వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసి ఉండొచ్చు, లైక్ మ్యాథ్స్ ఇస్ వెరీ టఫ్ అని, లేదంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ట్రై చేయాలంటే దే విల్ ఆల్వేస్ బీ అ ఫియర్, అండ్ దట్ విల్ క్రియేట్ అ డిసాస్టర్స్ థింకింగ్. నేను 100% ఫెయిల్ అవుతాను, నేను 100% నేను నేర్చుకోలేను డ్రైవింగ్ కానీ ఏదైనా కానీ. సో అది అండ్ దానివల్ల ఏమవుతుంది, ఒక లెర్న్ బిహేవియర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బిహేవియరే మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఒక సర్వైవల్ మెకానిజంలో ఉంటారు, నాకు ఇది నేర్చుకోవడం కన్నా నేను సేఫ్గా ఉండడమే ఇంపార్టెంట్ నాకు. అండ్ చాలా మంది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా భయపడతారు, నాకు నీళ్ళంటే భయం ఉంది. సో ఇవన్నీ ఎందుకు ఆ భయాలు ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద పాస్ట్ ట్రామా, లేదంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. సో కొందరికి ట్రై చేయని మనం ఎంత మోటివేట్ చేసినా, అసలు ఎంత ఎంకరేజ్ చేసినా, వాళ్ళకు ఉండే ఒక డిసాస్టర్స్ థింకింగ్ వల్ల, ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల అసలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, లేదు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని వెళ్ళిపోతారు. సో దీస్ ఆర్ సమ్ మెయిన్ కాజెస్ ఫార్ ఆర్ డిసాస్టర్స్ థింకింగ్. సో మనం థాట్స్ ఎక్కడి నుంచి, ఆ రూట్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం అర్థం చేసుకున్నప్పుడు
ఆ ఒక విషయాన్ని మనము ప్రాపర్గా వర్క్ చేసి ఆ విషయం ఓకే నాకు ఈ ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఇలాంటి డిసాస్టర్స్ థింకింగ్ ఉంది, ఓకే మనం ఒక ట్రై చేద్దాము అనే ఒక పాజిటివ్ థింకింగ్కి మనం రావాలి. సో నెక్స్ట్ వచ్చి నెగిటివ్ థింకింగ్. సో నెగిటివ్ థింకింగ్లో ఏముంది, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ ఏంటంటే ఈ యొక్క ఫియర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అగైన్ డిసాస్టర్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ ఇట్ విల్ బి లిటిల్ క్లోజర్. సో ఫియర్ అండ్ డౌట్, వరీ, జడ్జ్మెంట్, అందరూ నన్ను జడ్జ్ చేస్తారు, నేను ఇలా చేస్తే నా చుట్టూ ఉండే వాళ్ళు నా గురించి ఏం అనుకోవచ్చు, ఏం అనుకుంటారు అనే ఒక జడ్జ్మెంట్. అండ్ సెల్ఫ్ క్రిటిసిజం, నా వల్ల ఇంతే అవుతుందేమో, లేదంటే నేను ఇంతే చేయగలను, నా వల్ల అవ్వదు, ఐ కాంట్ డూ ఇట్. సో అండ్ ఏదో చేయాలనుకుంటారు బట్ దే కీప్ హేటింగ్ దెమ్సెల్స్, దేర్ బి లాట్ ఆఫ్ సెల్ఫ్ క్రిటిసిజం. సో అలాంటి సిచ్యువేషన్స్లో దేర్ బి లాట్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్. అండ్ పెసిమిస్టిక్ ప్రిడిక్షన్స్, అంటే మనం ఎవరైనా నువ్వు ఎగ్జామ్ చాలా బాగా రాస్తావు, మంచిగా రాస్తావు అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే లైక్ లేదు ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది, ఇది చేయడం అంత ఈజీనా, అంటే డిమోటివేటింగ్ వర్డ్సే ఉంటాయి ఎక్కువ. అండ్ ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా రాదర్ దెన్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ బీ లైక్ నీ వల్లే ఇలా అయింది, నీ వల్లే లేట్ అయ్యాం మేము, ఆర్ నీ వల్లే ఈ రిజల్ట్ బాగా రాలేదు, నువ్వు చెప్పావు ఈ ఎగ్జామ్స్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని బట్ ఏది రాలేదు. సో ఇలా వీ బ్లేమ్ అదర్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రాదర్ దెన్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మనకు నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెన్ వీ డోంట్ accept that we are the responsible person for our own thought process, for our own actions. సో దీనివల్ల మన పైన ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతాయి అంటే వీ డ్రైన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే మనం డిసాస్టర్స్ థింకింగ్ లేదంటే నెగిటివ్ థింకింగ్ థాట్ ప్రాసెస్లో ఉంటామో మనం చాలా త్వరగా టైర్డ్ అయిపోతాము. అండ్ దీనివల్ల చాలా స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యి ఇట్ విల్ బ్లాక్ అవర్ ఇంట్యూషన్. ఈ నెగిటివ్ థింకింగ్, ఈ డిసాస్టర్స్ థింకింగ్ అనేది ఒక ఫియర్ ఈజ్ అ రూట్ కాజ్ అయితే then it's all happening in our mind which will disconnect us from our heart center, from our intuition. సో ఈ కన్ఫ్యూజన్ అనేది మన మైండ్ లెవెల్లో జరుగుతుంది. అండ్ ఈ యొక్క కన్ఫ్యూజన్ ద్వారా చాలా థాట్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఈ చాలా థాట్స్ అనేది ఏం చేస్తున్నాయి, మన ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. అండ్ ఇంకా స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ చేసి మన ఇంట్యూషన్ని బ్లాక్ చేస్తుంది. సో మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అయ్యి వీఆర్ ఇన్ అ కార్మిక్ ఎంటాంగల్మెంట్. మళ్ళీ ఏదైనా ఎవరైనా మనకు ఏదైనా చెప్పినప్పుడు వి అగైన్ రియాక్ట్ రాదర్ దెన్, సిన్స్ వీఆర్ నాట్ ఇన్ అ కామ్ స్టేట్, సిన్స్ వీఆర్ ఇన్ అ స్ట్రెస్ఫుల్ స్టేట్, we keep reacting and we keep repeating the same cycle. సో ఎవరైనా ఏదైనా తిడితే మనము మళ్ళీ విల్ రియాక్ట్ అండ్ మనం కూడా ఏదైనా ఒక 4 మాటలు చెప్తాం. సో అదే మనం ఒక కామ్ స్టేట్లో ఉన్నప్పుడు మనము దాన్ని జస్ట్ విని ఎలా రెస్పాండ్ అవ్వాలో రెస్పాండ్ అవుతాం. అక్కడ ఎనర్జీ లాస్ అనేది ఉండదు. సో అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే వీకన్స్ ద మేనిఫెస్టేషన్ అబిలిటీ. మనం థాట్ పవర్ ద్వారా మనం ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటామో ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మన మేనిఫెస్టేషన్ ఈజ్ రియలీ హార్డ్. ఇట్ మైట్ టేక్ లాంగర్ టైమ్ ఆర్ ఇట్ మైట్ నాట్ హ్యాపన్ ఆల్సో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మనకు ఇలాంటి క్యారెక్టరిస్టిక్ ఉన్నాయా, మనం నెగిటివ్ థింకింగ్లో ఉన్నామా అనేది మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. సో ఇది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకు దాని యొక్క ఎఫెక్ట్స్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, రైట్? సో ఇది డిసాస్టర్స్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్. దీన్ని క్రాస్ చేసి మనము స్లోగా వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ పాజిటివ్ థింకింగ్. సో దిస్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఒక హయ్యర్ హెల్తియర్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఇక్కడ మనకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంటే హోప్ ఉంటుంది. డెఫినెట్లీ నేను మంచిగా చేయగలుగుతాను, ఐ క్యాన్ డూ ఇట్, I am able to achieve whatever I want to achieve. So we'll have positive thought process and good intentions. So ఏదే ఒక వర్క్ చేస్తున్నా మన ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటాయి. సో ఇంటెన్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంటెన్షన్ని బట్టి ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? వెదర్ ఇట్స్ ఆర్ వర్డ్స్, వెదర్ ఇట్స్ ఆర్ థాట్స్, వెదర్ ఇట్స్ ఆర్ బిహేవియర్, వెదర్ ఇట్స్ ఆర్ ఫీలింగ్. సో దీని అన్నిటికీ రూట్ వచ్చి మన ఇంటెన్షన్. మనకు మంచి ఇంటెన్షన్ ఉన్నప్పుడు మన థాట్స్ పాజిటివ్గా ఉంటాయి, మన వర్డ్స్ పాజిటివ్గా ఉంటుంది, మన ఫీలింగ్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది. బట్
మన ఇంటెన్షన్సే రాంగ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ మై ఫ్రెండ్, అండ్ నా ఫ్రెండ్ దగ్గర మా ఫ్రెండ్కి చాలా మంచి ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు నేను కంపేర్ చేసుకొని నా ఇంటెన్షన్స్ని రాంగ్ పెట్టుకుంటే, ఓకే వీడు బాగా ర్యాంక్ తీసాడు ఈసారి, బట్ నెక్స్ట్ టైం నేను వాడికన్నా బాగా తీయాలి. లేదంటే ఎప్పుడైతే మనము మంచిగా మార్క్స్ స్కోర్ చేసి మా ఫ్రెండ్ ఫెయిల్ అయితే బయట మనం నటిస్తూ ఉంటాం, బట్ లోపల వీడికి ఇలాగే జరగాల్సింది. అంటే కొన్నిసార్లు ఇలాంటి కంపారిజన్స్ మనం ఇగ్నోరెన్స్ లో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరు చేసింటాం, తెలియకుండానో తెలిసి చేసింటాం. సో ఈ రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు మన థాట్ ప్రాసెస్ కూడా నెగిటివ్ గా ఉంటుంది, రైట్? సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్, టు హ్యావ్ అ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్ సెట్. అండ్ నెక్స్ట్, so affirmations is nothing but we'll have a positive thought process. I'll be successful. I'll be able to do it. And affirmations is a state of positive mindset, right? So our thought process lo untu we'll be having a lot of gratitude. Gratitude also will help us when we are in a state of gratitude. Our feeling, our gratitude and a thought process lo, our gratitude and a feeling lo unnappudu, the way you feel itself is totally different. You'll always be in a feeling of ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ లో ఉంటారు మీరు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వెన్ యూ థ్యాంక్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్, we are always grateful for our Guru Brahmarshi Pitama Patriji for giving us so much immense wisdom, immense knowledge. He has given us everything. సో ఈ ఒక్క విషయాన్ని నేను షేర్ చేస్తున్నప్పుడే ద వే ఐ ఫీల్ విత్ ఇన్ ద వే వి ఆల్ ఫీల్ ఇస్ ద గ్రాటిట్యూడ్. సో దానివల్ల మన థింకింగ్ కానీ మన కాన్ఫిడెన్స్ కానీ ఇట్ విల్ ఇంక్రీజ్. అండ్ ఎప్పుడైతే మనము ఈ యొక్క పాజిటివ్ థింకింగ్ లో ఉంటామో, ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయగలము, ఏదో ఒక వే వెతకడానికే ట్రై చేస్తాం. వి నెవర్ సే దట్ ఇది ఇంతే, ఇంకా మనం ఏం చేయలేము అనే థాట్ ప్రాసెస్ లో కాకుండా వీల్ సర్చ్ ఫర్ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్స్. ఓకే, ఈ సొల్యూషన్ వర్కౌట్ అవ్వదా, ఇంకేం సొల్యూషన్ ఉంది. వీల్ ట్రై టు ఫైండ్ వేస్ టు సాల్వ్ దోస్ సిచ్యువేషన్స్, సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. సో మనం ఒక డిసాస్టర్స్ థింకింగ్ నుంచి, నెగిటివ్ థింకింగ్ నుంచి మన మైండ్ సెట్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు రీచ్ టు అ పాజిటివ్ థింకింగ్. సో ఈ యొక్క పాజిటివ్ థింకింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మన ఎనర్జీ ఎప్పుడూ బూస్ట్ అవుతూనే ఉంటుంది. మన ఎనర్జీ బూస్ట్ కాకుండా మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్ కానీ మన గ్రూప్ ఎనర్జీ కూడా ఇట్ విల్ ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ బీ బూస్ట్ దెమ్. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలుగుతావు, యూ క్యాన్ డూ ఇట్ అని వీల్ మోటివేట్ అవర్ ఫ్రెండ్స్. సో దట్స్ వాట్ పత్రి సార్ ఆల్వేస్ డిడ్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఎవరు ఈ విషయం నేను చేయాలనుకుంటాను సార్ అంటే, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అని చెప్పేవాళ్ళు. So he always motivates us. He'll always boost us and give us that energy to do whatever we want to do in our life, right? And this also supports our healing. So ఎప్పుడైతే మనం ఈ మైండ్ సెట్ లో ఉంటామో, మన ఎనర్జీ అనేది will always be in a positive mindset and we always receive abundance of energy. There is a మనమంతా సీక్రెట్ అనే బుక్ కూడా చదువుంటాం, లైక్ అట్రాక్ట్స్ లైక్. So when you are in a positive mindset, you attract positive things, you attract positive thoughts, and these positive thoughts will always keep you in a higher energy level. మనకు ఎప్పుడైతే మన హై ఎనర్జీ స్టేట్ లో ఉంటామో, ఆ ఎనర్జీ వల్ల హీలింగ్ అనేది కూడా న్యాచురల్ గా జరుగుతుంది, రైట్? అండ్ ఇట్ బిల్డ్స్ అవర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. సో మనం థాట్స్ లో పాజిటివ్ గా ఉంటే, మన ఫీలింగ్స్ కూడా పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎమోషనల్ గా కూడా వీఆర్ ఇన్ అ వెరీ స్టేబుల్ స్టేట్. జస్ట్ ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తే వీ డోంట్ గో ఇన్ టు అన్స్టేబుల్ స్టేట్. వీఆర్ ఇన్ అ కామ్ పాజిటివ్ స్టేట్ వేర్ వాట్ ఎవర్ ఎక్స్టర్నల్ థింగ్స్ మైట్ నాట్ అఫెక్ట్ అస్. సో వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ స్టేట్. సో దట్ ఈస్ వాట్ పాజిటివ్ థింకింగ్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండి పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు, the way we create our thoughts and the way we create our reality will be something different, and the way it will help us to manifest things is also something different. And చాలా సార్లు మనం అందరూ ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం మన లైఫ్ లో. మెడిటేషన్ చేసిన తర్వాత నేను పర్సనల్ గా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశా.
if I want to create anything, just living one positive thought, I was able to manifest so many things in my life, right? And ఇది కూడా దాటి నెక్స్ట్ అల్టిమేట్ థింకింగ్ ఇస్ ద మిరాక్యులస్ థింకింగ్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ I've not heard many people share, but I've heard Patricia say so many times about this miraculous thinking. And miraculous thinking, the perfect example is Patricia. So whatever characters you see here, ఈ క్యారెక్టర్స్ అంతా మనం సార్ లో చూడొచ్చు. సార్ Patricia started Pyramid Spiritual Society's movement in 1991, and in span of 20-25 years, if he has able to reach మన ఎంటైర్ ఒక గ్లోబ్ కి ఎంటైర్ వరల్డ్ లో రీచ్ అయ్యగలిగారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మిరాక్యులస్ థింకింగ్. సార్ పాకెట్ లో ఒక ₹1 లేకుండా కూడా ఎన్నో మెగా పిరమిడ్స్, ఎన్నో మెగా స్ట్రక్చర్స్ అక్రాస్ ద వరల్డ్, ఎన్నో పిరమిడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగారంటే వాట్ డు వి కాల్ ఇట్? ఇట్స్ మిరాక్యులస్ థింకింగ్. సో క్యారెక్టరిస్టిక్స్ చూస్తే నో ఇన్నర్ డైలాగ్. అసలు మనమైనా ఇది ఇలా చేద్దామా అలా చేద్దామా అది ఇది ఇన్నర్ డైలాగ్స్ ఎంతో మన లోపల జరుగుతూ ఉంటది. బట్ దేర్ ఇస్ నో ఇన్నర్ డైలాగ్. జస్ట్ ఇది మనం క్రియేట్ చేయాలి అంతే, దట్స్ ఆల్. ఇది మేనిఫెస్ట్ చేయాలి, ఈ ఒక్క పిరమిడ్ రావాలి, దట్స్ ఆల్. చెప్పేసారా, అయిపోయింది ఇంకా. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ దట్ ఎన్లైటెన్ మాస్టర్ విల్ హ్యావ్. అండ్ ప్యూర్ అవేర్నెస్. సో ఆ ప్యూర్ అవేర్నెస్ కి మళ్ళీ ఎగ్జాంపుల్ ఈస్ పత్రి సార్. సో ఆల్వేస్ ఎంతో హైయెస్ట్ అవేర్నెస్ స్టేట్ లో చాలా ప్యూరిటీతో అవేర్నెస్ తో వి హావ్ ఆల్వేస్ సీన్ సార్. అండ్ కంప్లీట్ కామ్నెస్. సో ఎన్నోసార్లు మనం అబ్జర్వ్ చేసింటాం సార్ యాంగర్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఆ యాంగర్ లో కూడా ఎంతో అవేర్నెస్ ఉంది, ఆ యాంగర్ లో కూడా ఎంతో కామ్నెస్ ఉంది. బికాస్ ఆ సిచ్యువేషన్ లో ఏ సిచ్యువేషన్ లో ఎలా ఒక కంప్లీట్ అవేర్ గా ఏ విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అలా చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేసి మన అందరినీ ఎన్నోసార్లు మనము ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసి ఒక ప్రాపర్ వేలో కరెక్ట్ చేసే ఒక అవేర్నెస్ నో కంప్లీట్ ఇన్నర్ కామ్నెస్ లో సార్ ఉండగలిగారు బికాస్ ఆఫ్ హిస్ ఎన్లైటన్ స్టేట్ అండ్ మిరాక్యులస్ థింకింగ్. అండ్ నో జడ్జ్మెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ నో జడ్జ్మెంట్స్ ఫ్రమ్ ఎనీవన్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ పత్రి సార్. ఎవరు ఎలాంటి పర్సన్ సార్ ముందు వెళ్ళినా it doesn't matter. There will be no judgment, zero judgment. So that is something that I've experienced a lot with Patri sir. And like నువ్వు ఫస్ట్ టైం మెడిటేటర్ వా, నువ్వు ఎన్నో ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేసిన వాడివా, నీకు అసలు సార్ గురించి ఎలాంటి థాట్ ప్రాసెస్ ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నా, బట్ ఫ్రమ్ పత్రి సార్ ఇట్స్ ఆల్వేస్ నో జడ్జ్మెంట్స్. సో దట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మిరాక్యులస్ థింకింగ్ అండ్ అన్ ఎన్లైటన్ మాస్టర్ అగైన్. And no emotional fluctuations. So like we have never seen any emotional fluctuations ever in Patri sir. ఎవరైనా క్లోజెస్ట్ మాస్టర్, చాలా క్లోజ్ మెడిటేషన్ మాస్టర్ ఆర్ పిఎస్ఎస్ఎం మాస్టర్ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా ఐ హావ్ నెవర్ సీన్ ఎవర్ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎమోషనల్ స్టేట్ సర్ వాజ్ ఇన్. Right? And a feeling of oneness. So wherever, I mean, sir always has this feeling of oneness. So this is the characteristic of miraculous thinking enlightened master, right? And దీని ఒక ఎఫెక్ట్ చూస్తే మళ్ళీ షార్ప్ ఇంట్యూషన్. సో సార్ always did things from his intuition and quantum level manifestation. So as I've already shared, అసలు ఇంత పిఎస్ఎస్ఎం ఇంత విస్తారంగా మేనిఫెస్టేషన్ చేయగలిగారంటే బికాస్ ఆఫ్ హిస్ షార్ప్ ఇంట్యూషన్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ లెవెల్ ఆఫ్ క్వాంటమ్ లెవెల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ డీప్ హీలింగ్. సో చాలా సార్లు నేను పర్సనల్ గా సార్ ప్రెసెన్స్ లో వెళ్ళినప్పుడే ఎంతో హీలింగ్ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశా బికాస్ ఆఫ్ హిస్ ఎనర్జీ. అండ్ సార్ ఇఫ్ హీ థింక్స్ he can heal himself even just with a single thought. And with his energy, so with this kind of thinking, healing is very simple because they are always connected to the higher consciousness and always connected to the cosmic energy. So ఎక్కడైతే హై ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీ ఉంటుందో హీలింగ్ అనేది చాలా న్యాచురల్ గా జరుగుతుంది.
and maximum creativity is one more effect. So like I've seen sir play sports, chess, always chess gani, like badminton gani, like cricket gani, even at what age? I mean, you can't even imagine. So table tennis gani, always he will involve himself in so many creative activities, right? Age doesn't matter. So that is the level of ఎవరైతే ఏజ్ గురించి ఆలోచిస్తారో దే ఆర్ స్టిల్ ఇన్ దట్ థాట్ ప్రాసెస్. బట్ ఒక మిరాక్యులస్ థింకింగ్ కి ద ఏజ్ లైక్ ఆర్ ఎనీ అదర్ థింగ్ డజంట్ మ్యాటర్. దేర్ ఆల్వేస్ బీన్ అ స్టేట్ ఐ క్యాన్ డూ ఇట్ రైట్ నౌ అట్ దిస్ వెరీ స్టేట్, రైట్? అండ్ connection with higher intelligence, so that's always there. And the next thing is just a moment. So true inner intuition or true inner strength, though, they'll always be. So I feel miraculous thinking gurinchi describe cheyalante we can describe Patri sir. So miraculous thinking is equal to Patri sir ani we can just say. So these are the characters that a miraculous thinking person will always have, and Patri sir is a true example for a person who had miraculous thinking. And మనకు పత్రి సార్ ప్రతిసారి ఆ ఆడియోలో కూడా చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, వి ఆల్ షుడ్ రీచ్ టు అ స్టేట్ ఆఫ్ మిరాక్యులస్ థింకింగ్. అండ్ మీరు జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి, మనకు ఎన్నో థాట్స్ ప్రతిరోజు మన మైండ్ లో ఉంది, అండ్ మనకు అన్నెసరీ థాట్స్ అంతా మనం రిమూవ్ చేసి మన మైండ్ నుంచి క్లెన్స్ చేసి మన ఒక ఎనర్జీ మొత్తం జస్ట్ ఒక్క విషయం మీద ఫోకస్ చేసినప్పుడు ఆ ఒక్క థాట్ కి ఎంత ఎనర్జీ ఉంటుంది అండ్ హౌ పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ ఒక థాట్ ఉండొచ్చు. సో ఏదైనా ఒక్క విషయం మీద మనం కంప్లీట్ మన ఎనర్జీ అండ్ మన ఫోకస్ పెట్టినప్పుడు విత్ కంప్లీట్ ఫీలింగ్ అండ్ బిలీఫ్ దట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ అనే ఒక థాట్ ప్రాసెస్ తో, అనే ఒక ఎమోషన్ తో మనం పెట్టినప్పుడు ఎనర్జీ, I mean everything, if you keep on that one thought, that is miraculous thinking and you can manifest that very fast, right? అంటే చాలా సార్లు నాకు ఈ క్వశ్చన్ వచ్చేది, మ్యాజిక్ అది ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై జస్ట్ థింకింగ్ అండ్ అనాలిసిస్, ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యసాయి బాబా కానీ ఎన్నో మాస్టర్స్ కానీ ఎలా అలా గాలిలో క్రియేట్ చేస్తారు అని నేను చాలా సార్లు ఆలోచించినప్పుడు, సో నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే వాళ్ళు ఒక మిరాక్యులస్ థింకింగ్ లో ఉన్నప్పుడు ఆ ఏదైతే విషయం వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఒక ఎనర్జీ, వాళ్ళ ఒక థాట్ మొత్తం ఆ ఒక విషయం మీద పెట్టినప్పుడు ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ టు మేనిఫెస్ట్. సో దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ థింగ్స్ ఇన్ సెకండ్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్యూర్ అవేర్నెస్ అండ్ కంప్లీట్ కామ్ స్టేట్ విత్ ఎంప్టీ మైండ్, వేర్ వాళ్ళ ఒక ఎనర్జీ మొత్తం ఆ ఒక్క క్రియేషన్ పైనే ఉంది. సో ఆ క్రియేషన్ పైనే కంప్లీట్ ఎనర్జీ పెట్టినప్పుడు ద మేనిఫెస్టేషన్ ఇస్ సో ఫాస్ట్. సో దట్స్ హౌ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ మిరాకల్స్ అనేది జస్ట్ మై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇలా మళ్ళీ రిపీట్ చేసుకుందాం. దే ఆర్ 4 types ఆఫ్ థాట్స్, దట్ ఈస్ డిసాస్టర్స్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్. సో మనం ఏ థాట్ లెవెల్లో ఉన్నామో అబ్జర్వ్ చేస్తూ లెటస్, ఆడియోలో పత్రి సార్ కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిసాస్టర్స్ థింకింగ్ ఆర్ నెగటివ్ థింకింగ్, ఆ ఒక థాట్ ప్రాసెస్ ని మనం ఎరేస్ చేస్తూ, ఎలా ఒక బోర్డ్ పైన ఏదైనా రాసి ఉంటే మనం ఎలా ఒక డస్టర్ తో ఎరేస్ చేయగలమో అలాగే మనకు యూజ్ కానీ, అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిసాస్టర్స్ థింకింగ్ ఆర్ నెగటివ్ థింకింగ్, దాన్ని ఎరేస్ చేస్తూ, దాన్ని అప్పటికప్పుడు క్లియర్ చేస్తూ, we have to think positively and reach to a state of miraculous thinking. So దీని రిలేటెడ్ ఒక యాక్టివిటీ ఏంటంటే, యూ క్యాన్ బీ అవేర్ ఆఫ్ ద థాట్స్, అండ్ ఎప్పుడైతే మనం కాన్షియస్ గా ఉంటామో అప్ టు అంటే చాలా సార్లు సబ్ కాన్షియస్ గా థాట్స్ వెళ్ళిపోతున్నాయి, అలా మన అవేర్నెస్ లేకుండా థాట్స్ అనేది జరిగిపోతున్నాయి. సో ఆ థాట్స్ గురించి కాన్షియస్ గా ఉండడం ఒక ఫస్ట్ యాక్టివిటీ అయితే, ఫస్ట్ ప్రాక్టీస్ అయితే. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మన గురించి మనకి ఎలాంటి థాట్స్ ఉన్నాయి. సో వాట్ కైండ్ ఆఫ్ థాట్ డూ యూ హ్యావ్ అబౌట్ యువర్ సెల్ఫ్? సో ఒక పెన్ పేపర్ తీసుకొని మనం రాసుకోవాలి,
ఓకే, అది ఒక యాక్టివిటీ. వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ డూ యూ హ్యావ్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది రాసుకోవాలి. అప్పుడు మనకు ఆ థాట్స్ రాసుకున్నప్పుడు డీప్గా వెళ్ళినప్పుడు మన పైన మనకి ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉందో మనకు అర్థమైపోతుంది. మనం ఎలాంటి బిలీఫ్ సిస్టంలో ఉన్నాము, ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. బికాస్ ఆ థాట్స్ అనేది ఆ డీప్ బిలీఫ్ సిస్టమ్ వల్లే జనరేట్ అవుతుంది, రైట్? అండ్ సెకండ్ వచ్చి మన లైఫ్ గురించి మనకి ఎలాంటి థాట్స్ ఉన్నాయి, ఓకే, ఎలాంటి ఆలోచనలు మన జీవితం గురించి మనకు ఉన్నాయి. అండ్ లాస్ట్ వచ్చి మన గోల్స్ పైన మనకి ఎలాంటి థాట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అచీవ్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి జాబ్ మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటాను. సో అది ఒక గోల్ అని అనుకుంటే దానిపైన నాకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి, అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా, నేను చేయగలను అనే భావన, అనే ఆలోచన నాకు ఉందా. సో ఇలాంటి ఒక యాక్టివిటీ మనం చేసినప్పుడు, హోంవర్క్ చేసినప్పుడు, అప్పుడు మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి భావనలు ఉన్నాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉంది అనేది మనకు మన పైన ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మన థాట్స్ ని మనం ఎలా యునో ఓకే, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు కరెంట్లీ నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, నేను దీన్ని ఎలా మార్చుకోగలను, వాట్ స్టెప్స్ హ్యావ్ టు టేక్, నేను ఎలా పాజిటివ్గా థింక్ చేయగలను. సో దాని రిలేటెడ్ స్టెప్స్ మనం తీసుకోగలం. అండ్ దానికి మెయిన్ థింగ్ ఏంటంటే స్వాధ్యాయము, రీడింగ్ రైట్ స్పిరిచువల్ బుక్స్. సో మనం ఎప్పుడైతే సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతామో మన థాట్ ప్రాసెస్ పైన, మన బిలీఫ్ సిస్టమ్ పైన అది చాలా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది, రైట్? సో అండ్ అట్ ద సేమ్ టైం స్పీచెస్ పాజిటివ్, ఇప్పుడు పత్రి సార్ ఇందాకే మనం స్టార్టింగ్లో సార్ స్పీచ్ విన్నాము. సో అలాంటి స్పీచెస్ మన మైండ్కి ఏదైతే ఫీడ్ చేస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్. మన మైండ్కి ఎలాంటి విషయాలు ఫీడ్ చేస్తున్నాము, ఎలాంటి విషయాలు చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కూడా మన థాట్ ప్రాసెస్, మన బిలీఫ్ సిస్టమ్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్రతిరోజు ఒక పాజిటివ్ స్పిరిచువల్ బుక్ చదవడం కానీ, అండ్ పత్రి సార్ స్పీచ్ ఆర్ ఎనీ ఎన్లైటెడ్ మాస్టర్ స్పీచెస్ వినడం వల్ల మన థాట్ ప్రాసెస్, మన బిలీఫ్ సిస్టంలో కూడా గ్రాడ్యువల్లీ మనం మార్పుని తీసుకురాగలము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు కూడా మనం కాన్షియస్గా ఉంటూ నేను చేయగలను అని మనకు మనం కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది న్యాచురల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ఒక యాక్టివిటీ చేసి మన థాట్ ప్రాసెస్ని అల్టిమేట్ పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్కి మనం వెళ్ళగలము. సో యా, ఇది ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ కంప్లీట్ టీమ్ కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఫస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ అవర్ గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫర్ షేరింగ్ ఆల్ ద విజ్డమ్. నేను ఇక్కడ ఏదైతే షేర్ చేశానో ఆల్రెడీ పత్రి సార్ షేర్ చేశారు. సో దాన్ని నేను నా వేలో నేను జస్ట్ ప్రెజెంట్ చేశాను ఇక్కడ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు అవర్ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫర్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్ దట్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్ ద మాస్టర్స్, మ్యామ్ కూడా చాలా చక్కగా యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా అద్భుతంగా చేశారు మీరు. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో ఉండే ప్రతి ఒక్క టీమ్ మెంబర్కి, పైమా టీమ్ మెంబర్కి ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ దిస్ 11 days ఆఫ్ ఇన్నర్ యాత్ర. సో ఈ ఒక 11 days వల్ల ఎంతో యంగ్స్టర్స్ ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు, అంటే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ యూ టు విశ్వ గారు. సూపర్. నిజంగానే ఒక మనిషి యొక్క ఆలోచనలు మరి ఈ రోజుకి 72,000 సార్లైనా ఇంకా అంతకు మించైనా కూడా చేస్తుందంట మన మైండ్. బట్ ఎలాంటి ఆలోచనలతో మనం ఉండాలి డే టు డే లైఫ్ లో అనేది చాలా చక్కగా వివరించారు ఒక్కొక్కటిగా. మనం మిరాక్యులస్ థింకింగ్ లాస్ట్ ఫైనల్ రావాల్సింది మటుకు మిరాక్యులస్ థింకింగే కదూ. సో బద్రి సార్ అదే చెప్పారు, మనకి మహా ఆలోచనలు ఉండాలంట. ఆలోచించినా కూడా గొప్పగా ఆలోచించాలి, గొప్పగా మాట్లాడాలి. సో మన ప్రవర్తన గొప్పగా ఉండాలి. సో లాస్ట్ ఫైనల్ గా ఆయన ఇచ్చిన మెసేజ్ అన్నమాట ఇది అందరికీ కూడా. సో ఇది అందరికీ యూస్ఫుల్ గానే
అండ్ ఈ 11 డేస్ ఏదైతే ఒక్కొక్క స్పీకర్ వచ్చి ఒక్కొక్కరుగా వాళ్ళు చూస్ చేసుకున్న టాపిక్ ని వచ్చి చెప్పారో, మీరు టోటల్ గా ఈ ఇన్నర్ యాత్రలో లాస్ట్ కి ఒక ఆలోచనని ఇలా రిలీజ్ చెయ్యాలి అని చెప్పారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైనా బుక్ ప్రిఫర్ చేస్తారా అండి? సారీ మేడం. బుక్ ఏదైనా సో మీరు మాకు సజెస్ట్ చేస్తారా? లైక్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక బుక్ చెప్పగలను. అండ్ ఎనీ బుక్, ఎనీ మాస్టర్ బుక్. జనరల్ గా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్. సో అంటే ఒక మాస్టర్ ఒక ఎక్స్పీరియన్స్ చదివినప్పుడు మేము రిలేట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మిలారప్ప మిలారప్ప ఒక బుక్ చదివినప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసినా ఎన్లైటన్ విల్ బి ద అల్టిమేట్ గోల్. సో ఎప్పుడైతే ఒక యోగి యొక్క ఆత్మకథలు మనం చదువుతామో మనకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ ఆల్సో సమ్ మన బుక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇలాంటి బుక్స్ చదివినప్పుడు మనకు థియరిటికల్లీ అండ్ చాలా విషయాలు అర్థమవుతుంది. బట్ ప్రాక్టికాలిటీ అనేది మనకు ఎంతో యోగులు ఉన్నారు కదా, వాళ్ళ ఒక లైఫ్ జర్నీ చదివినప్పుడు మనకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది మన లైఫ్ లో. సో అలాంటి బుక్స్ మనము చదివితే ఇట్ విల్ బి రియలీ గ్రేట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఇవాళ విశ్వ గారు మనకు అందించిన ఈ జ్ఞానాన్ని. మరి మీకు ఎలా అర్థమైంది? థాట్ పవర్ అనేది మన ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. అండ్ మన డే టు డే లైఫ్ లో ఎవ్రీ సెకండ్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం కూడా ఇది. సో మనం ఎలా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు మన ఈ లైఫ్ లో, ఈ రియలిస్టిక్ లైఫ్ లో, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో మరి ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. సో ఈ విషయాలన్నింటిలో కూడా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇప్పుడు విశ్వ గారిని అడగొచ్చు, ఎవరైనా సరే. అడగాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, దానా గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. Hi, Vishwa, after a long time. Yeah, hi, So, Dana. thank you so much for the today's topic. Excellent reminding, నాకు చాలా బాగా నచ్చింది. ఎలా చెప్పాలి? సో 11 days is completely, so Paima is always doing a unique program చెప్పాలంటే. ది వే ది ఎక్స్ప్లెయిన్ ఇస్ సో ప్రాక్టికల్. ఎంత బాగుంది అసలు ఈ ప్రోగ్రామ్. అసలు నాకు క్వశ్చన్ ఏంటంటే, నెగిటివ్ థాట్స్ని డూ యూ రెసిస్ట్? బికాస్ మనం ఏదైతే రెసిస్ట్ చేస్తామో దే కమ్ బ్యాక్ మోర్ కదా. సో దట్ మనం థాట్స్ని కూడా జడ్జిమెంట్ చేస్తున్నట్లే కదా ఇక్కడ. ఐ డోంట్ నో ఉన్నారండి ధనా గారు. సో ఏంటంటే ఇట్స్ లైక్ యాజ్ యూ సెడ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. వాట్ ఎవర్ యూ రెసిస్ట్ పర్సిస్ట్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. వాట్ ఎవర్ యూ రెసిస్ట్ యూ పర్సిస్ట్ అనే స్టేట్మెంట్ ఉంది. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్, ఇప్పుడు మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా మోస్ట్లీ వి ఆర్ నాట్ ట్రైన్ టు నాకు ఎందుకు ఇంత థాట్స్ వస్తున్నాయి, ఎందుకు అని క్వశ్చన్ చేయము. ఐ మీన్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం థాట్స్ పైన కూడా మనకు జడ్జ్మెంట్ అనేది ఉండకూడదు. ఇట్స్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్. ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఓకే, యూ జస్ట్ అబ్జర్వ్, ఓకే ఇలాంటి థాట్స్ ఉన్నాయి, యూ అబ్జర్వ్ అండ్ యూ జస్ట్ లెట్ గో, రైట్? సో సిమిలర్ గా ఇక్కడ మన థాట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. వీఆర్ నాట్ హోల్డింగ్ ఆర్ రెసిస్టింగ్ ద థాట్స్. ఓకే, నాకు ఇప్పుడు ఇలా ఈ విషయం పైన ఇలాంటి థాట్ ఉంది, అబ్జర్వ్ చేసినప్పుడు వాట్ ఎవర్ యూ అబ్జర్వ్ ఇట్ విల్ చేంజ్, రైట్? సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైన్స్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. మనం ఏది అబ్జర్వ్ చేసినా చేంజ్ అవుతుంది. సో సిమిలర్లీ యూ జస్ట్ అబ్జర్వ్. When you observe, you will know you are having this kind of thought process. సో ఆ థాట్ ప్రాసెస్ నాకు ఇలా ఉంది అని అబ్జర్వ్ చేసిన తర్వాత, సో మనం ఆ థాట్ ప్రాసెస్ ని బెస్ట్ కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ థింకింగ్ ఆర్ మిరాక్యులస్ థింకింగ్ కి మనం ఎలా ఆ థాట్ ప్రాసెస్ ని తీసుకువెళ్ళగలం. అక్కడ వచ్చే థాట్స్ కూడా ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఐ మీన్ వీఆర్ నాట్ జడ్జింగ్ ద థాట్స్ ఆర్ రెసిస్టింగ్ ద థాట్స్. వీఆర్ అలోయింగ్ ద థాట్స్ టు ఫ్లో అండ్ వీఆర్ అబ్జర్వింగ్ వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ వీ హ్యావ్. So we are not resisting the thoughts, we are just observing the thoughts. So observe చేసినప్పుడు
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం గురించి నాకు ఇలాంటి థాట్ ఉంది, ఇలాంటి అభిప్రాయం ఉంది అనేది నాకు అబ్జర్వేషన్లో తెలుస్తుంది. సో ఎందుకు ఇలాంటి థాట్ ఉంది అనేది నేను అబ్జర్వ్ చేసుకోగలిగితే, ఇంకా డీప్గా వెళ్ళగలిగితే, మేబీ ఐ మైట్ హ్యావ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ తీసుకుంటే, సడన్గా స్విమ్మింగ్ అంటే నాకు చాలా భయం అని, నేను స్విమ్మింగ్ చేయగలుగుతానా అనేది ఒక భయం, ఒక థాట్ అలా పాస్ అవ్వచ్చు. పాస్ అయినప్పుడు ఎందుకు నాకు స్విమ్మింగ్ అంటే భయం ఉంది అని నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు, మేబీ రూట్కి వెళ్ళినప్పుడు నాకు ఆ, ఆ, నీళ్ళంటే భయము, నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఎవరో తోసేశారు స్విమ్మింగ్ పూల్లో, నేను చాలా భయపడుతూ బయట వచ్చాను. సో దానివల్ల నాకు వాటర్ అంటే భయం ఉంది, స్విమ్మింగ్ అంటే భయం ఉంది అనే ఒక రూట్ కాజ్కి మనం వెళ్ళగలం. సో వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఓకే, నేను ట్రై చేయాలి, స్విమ్మింగ్ ట్రై చేయాలి, ఈ భయాన్ని నేను పోగొట్టాలి అనే ఒక కన్క్లూషన్కి వచ్చినప్పుడు, వాట్ ఎవర్ యూ ఆర్ ఫియర్స్ ఆర్, యూ హ్యావ్ టు ఫేస్ ద ఫియర్స్ టు ఓవర్కమ్ ద ఫియర్, రైట్? సో ఆ ఫియర్ ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? వెన్ యూ అబ్జర్వ్ యువర్ థాట్స్. సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్, వీఆర్ నాట్ రెసిస్టింగ్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అబ్జర్వ్ చేసినప్పుడు మనం రూట్ కాజ్ కూడా వెళ్ళగలం. థాట్స్కి ఎనర్జీ ఇవ్వకపోవడం కూడా ఇస్ అ ప్రాసెస్ కదా. సో ఎగ్జాక్ట్లీ. టైమ్స్ అన్కాన్షియస్లీ వి గివ్ ఎనర్జీ టు ది థాట్స్ విచ్ ఆర్ అన్నెసరీ. సో ఏదైతే థాట్, నెగిటివ్ థాట్ ని మనం బిలీవ్ చేస్తామో, ఓ నాకు స్విమ్మింగ్ అంటే భయం, నాకు స్విమ్మింగ్ రాదు, నాకు స్విమ్మింగ్ రాదు అని మనం ఎప్పుడైతే ఆ థాట్ ఇంటెన్స్ చేస్తామో, దెన్ వీఆర్ యాడింగ్ ఎనర్జీ టు ద థాట్. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ థాట్ కి మనం ఎనర్జీ ఎక్కువ యాడ్ చేసినప్పుడు అది బిలీఫ్ గా మారిపోతుంది, నాకు స్విమ్మింగ్ రాదు అని మనం నమ్మేస్తాం మేము. ఎస్, ఇట్స్ అ ప్రాక్టీస్ ఎవ్రీడే. సో Yeah. నైస్. నేను ఒక బుక్ చదువుతున్నా, రామ్తా ది వైట్ బుక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లోజ్డ్ మైండ్ ఓపెనింగ్ ద మైండ్. ఇది చదువుతుంటే ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. సో 1/3 ఆఫ్ ది బ్రెయిన్నే మనం యూస్ చేస్తామంట. సో మిగతాదంతా డార్మెంట్. సో సంథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నాకు కొత్తగానే ఉంది. Great. థ్యాంక్ యూ విశ్వ. థ్యాంక్ యూ ధనా. థ్యాంక్ యూ ధన గారు, థ్యాంక్ యూ విశ్వ గారు. యా ఫ్రెండ్స్, ఇంకా విశ్వ గారిని ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చండి థాట్ గురించి. సో ఇవాళ థాట్ పవర్, మనకుండే ఆ ఆలోచన శక్తి, ఆ పవర్ ఎంతలా ఉంటుందో చెప్పారు చాలా చక్కగా గురించి. సో ఇంకా యా రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ షేరింగ్ ద నాలెడ్జ్, వెరీ వెల్ ఎక్స్పాండ్ అండ్ ప్రెజెంటెడ్. విశ్వ గారు, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఎస్ ధనా. సో సపోజ్ మిరాక్యులస్ థింకింగ్లో ది వే దే స్పీక్ అవుట్, ఎలా మాట్లాడతారు అంటే దే ఫీల్ ఇట్ ఫుల్లీ, అంటే ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడతారా, ఆర్ దే వెయిట్ ఫర్ ద ఫ్యూచర్? See, అంటే వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్, పత్రిసాది వాక్క్షేత్రం అని కూడా ఆడియో ఉంది, రైట్? సో మన వర్డ్స్, సార్ ఎన్నోసార్లు చెప్పారు, నోటిలోని మాట మన నుదిటిపై రాత అని. నుదిటి మీద వాట్ ఎవర్ రాత. యూ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫేత్ అని. అంటే మన వర్డ్స్ కి అంత పవర్ ఉంది, రైట్? సో ఆ వర్డ్స్ ని కూడా మనం అలాగే మాట్లాడితే ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అవర్ మేనిఫెస్టేషన్. అండ్ మీరు చెప్పినట్టు ఇది కొన్ని మేనిఫెస్టేషన్ ఎక్సర్సైజెస్ లో అలా యునో దే ఆస్కస్, అంటే మీరు ఆల్రెడీ బిలీవ్ చేయండి, ఆల్రెడీ అయిపోయినట్టే మాట్లాడండి అని చాలాసార్లు చెప్తారు. బట్ మన లోపల ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, ఆ ఇంటెన్షన్ ప్యూర్గా ఉన్నప్పుడు ఆ వర్డ్స్ కూడా పవర్ ఉంటుంది. మన జస్ట్ వర్డ్స్ లో ఉండి లోపల ఇంటెన్షన్, ఆ ఫీలింగ్, ఆ థాట్ ప్రాసెస్ లేనప్పుడు ఆ వర్డ్స్ కి అంత పవర్ ఉండదు. యా, దిస్ ఇస్ కామన్. ఎస్. సో ఆ వర్డ్స్ ఒక పవర్, మన ఇంటెన్షన్, మన ఫీలింగ్, మన థాట్ ప్రాసెస్ అంతా ఒక అలైన్మెంట్ లో ఉన్నప్పుడు ఆ ఒక్క వర్డ్, చెప్పే ఒక్క వర్డ్ కూడా ఇట్ విల్ బి వెరీ పవర్ఫుల్. దట్స్ హౌ ఇఫ్ యూ అబ్జర్వ్ పత్రి సార్ ఏదైనా ఇది జరుగుతుంది అని చెప్పారంటే అది జరుగుతుంది అంతే. సో బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అలైన్మెంట్.
సో అలాంటి ఒక అలైన్మెంట్ లో ఉంటూ మనం మాట్లాడగలిగితే ఆర్ వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. అగైన్ పత్రి సార్ మల్టీ టాస్కింగ్, మల్టిపుల్ గోల్స్ని ఎలా మెయింటైన్ చేసేవారు. మనకంతా ఒక గోల్ పెట్టుకుంటాం, ఒకే ఎనర్జీలో వెళ్తూ ఉంటాం. హౌ హీ వర్క్స్ ఇన్ ప్యారలల్. I have to become enlightened master like Patri sir to really understand how we did it. So uh, so definitely, I mean, they are always in an empty state, and I mean, this is my observation because I'm not reached to that state. What I can say is, ఏ మూమెంట్ లో దేనిపైన దృష్టి పెట్టాలో, ఐ మీన్ మల్టిపల్ థింగ్స్ పైన దృష్టి పెట్టాలంటే దే విల్ కీప్ ఇట్. అండ్ ఇట్స్ ఆల్ వెన్ యు ఆర్ ఇన్ ప్యూర్ అవేర్నెస్, వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు యువర్ హయ్యర్ కాన్షియస్నెస్, థింగ్స్ విల్ ఫ్లో త్రూ యూ అనేది నా ఒక అబ్జర్వేషన్. దే వోంట్ బి లైక్ ఎనీ థింగ్, ఇప్పుడు నేను దీనిపైన దృష్టి పెట్టాలి, ఇప్పుడు నేను దీనిపైన దృష్టి పెట్టాలి అనే ఒక డిసిషన్ కాకుండా, దే జస్ట్ ఆర్ కనెక్టెడ్ టు హయ్యర్ కాన్షియస్నెస్. ఎప్పుడు దేని మీద ఎలా జరగాలో the higher consciousness will be guiding them, like how we connect to our intuition and we get the guidance to start with. And enlightened masters, this is my observation and understanding, out of which I'm sharing. So they are always connected to higher consciousness or supreme consciousness, from where everything will happen through them. They'll be a medium. So that's how anything they can create at any time. ఎస్, అన్నిటికీ బేస్ ఎనర్జీ, ఎనర్జీ, ఎనర్జీ. Absolutely. థ్యాంక్ యూ విశ్వ. ఐ Yeah. ఫెల్ట్ నైస్ టాకింగ్ టు యూ. Thank you so much, Tana. ఐ థింక్ ధనా గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి క్వశ్చన్ కూడా మీరే అడిగేశారు అనుకుంటా. అందరికి ఆన్సర్ కూడా వచ్చింది మేబీ విశ్వ గారి దగ్గర నుండి. సూపర్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చండి. అండ్ ఈ 11 days ప్రోగ్రామ్ గురించి కూడా మీరు మాట్లాడొచ్చు. అండ్ ఇంకొక సక్సెస్ మీట్ రేపు ఉంటుంది. సేమ్ టైమింగ్స్ ద్వారా, సేమ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోయి మీ ఒపీనియన్స్ ని షేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. గోకుల్, ఏదైనా మాట్లాడతావా? దాని గురించే లైక్ థ్యాంక్ యూ విశ్వ బ్రో. లాస్ట్కి వచ్చి ఫుల్ మీల్స్ లాగా లాస్ట్ లో మీరు లైక్ చాలా బాగా, అంటే అది ఉండేదే థాట్ పవర్ అన్నది, కాకపోతే దాని ప్రెజెంటేషన్ అన్నది దాని వల్ల ఇంకా దానికి ఎసెన్స్ వస్తుంది. కాబట్టి ఈరోజు అలాంటి ఒక టాపిక్ తీసుకొని అండ్ యాక్టివిటీ కూడా చాలా బాగా జరిగింది. సో రేపు కూడా మనం సేమ్ టైం, కాకపోతే కొంచెం ఎక్స్టెండెడ్తో హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అండ్ తర్వాత స్పీకర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అండ్ పరిణితాక కూడా వస్తారు. సో దట్ అండ్ మనం ఈ ఇన్నర్ యాత్ర 3 అండ్ మెడిటేషన్ అండ్ అహింస రన్, అలాగే కట్తాల్లో జరిగిపోయే పత్రిజీ ధ్యానమా యజ్ఞం 4, ఈ 3 గురించి ప్లాన్స్ ఏంటి అండ్ వాట్ హ్యాస్ పైమా డన్, ఏం చేయబోతుంది, ఏం చేసింది, ఎలా ఉంది అన్నవి కూడా రేపు మేము ప్రెజెంటేషన్ చేసి అండ్ డిఫరెంట్ మెయిన్ ఏపీ తెలంగాణ నుంచి మనం ఇస్తాము. పార్టిసిపెంట్స్ కావచ్చు, బయట జనరల్గా అందరూ చూసే వాళ్ళకి కూడా. కాబట్టి రేపు ఖచ్చితంగా మళ్ళీ 7:30కి అందరూ జాయిన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ మన 11 days స్పీకర్స్ కూడా ఉంటారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్ మిగిలినా రేపు అడగచ్చు, ఏమన్నా చెప్పుకోవాలన్నా రేపు చెప్పచ్చు. దట్ విల్ బి, అది చాలా మంచి సమయం అది మీ అందరికి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. సో మెయిన్ అప్డేట్స్ అన్ని రేపు కంటిన్యూ చేద్దాము. ఈ రోజు ఏమన్నా ఉంటే అందరూ మాట్లాడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ విశ్వాన్. థ్యాంక్ యూ గోకుల్. థ్యాంక్ యూ గోకుల్. ఎస్, విన్నారు కదా గోకుల్ చెప్పిన మాటలు. మరి ఈ 11 days స్పీకర్స్ వస్తారు, ప్లస్ అక్క వస్తారు, పరిణీత్ అక్క కూడా వస్తారు. సో మీ ఒపీనియన్స్ ని హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఇందాక విశ్వ గారు ఒక మాట అన్నారు, మరి ఈ 11 days యూత్ చేత ఇలాంటి ప్రోగ్రామ్ జరిగింది కదా, ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింటుంది, ఎంతో మార్పు వచ్చింటుంది. సో మరి మీకు ఎలా అనిపించింది ఈ 11 days ఈ ఇన్నర్ యాత్ర? సో ఇలా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా రేపైనా కూడా, నో ప్రాబ్లం. Now we have to thank you for the team
ఓకే. యెస్. థ్యాంక్ యూ విశ్వ గారు వన్స్ అగైన్. సో, ఎక్సలెంట్‌గా అంటే ఎక్సలెంట్‌గా సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోయిందండి. ఈ ఇన్నర్ యాత్ర 3.0 ఈ 11 డేస్ ప్రోగ్రామ్ వచ్చేసి. సూపర్బ్! దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ యువత తలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు. అది సుసాధ్యమే అవుతుందని మళ్ళీ మళ్ళీ నిరూపించుకోవడం జరిగింది ఈ 11 డేస్ ప్రోగ్రామ్‌తో. సో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. యెస్.